నమస్తే. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ ఏసీబీలో దొరికిన తిమింగలాలు, భారీ తిమింగలాలు, 100 కోట్ల తిమింగలాలు ప్రజెంట్ ఎక్కడున్నారు? అంటే జైల్లో ఉన్నారా? లేకపోతే సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారా? లేకపోతే మళ్ళీ పోస్టింగ్ వచ్చి మళ్ళీ జాబ్లో కూర్చున్నారా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీకు డౌట్ వచ్చిన దండగా. ఎందుకనంటే అన్ని మన చట్టాలన్నీ డొల్ల. మన చట్టాలే ఏడిసినట్టున్నాయి. మన చట్టాలే చక్కగా లేనప్పుడు ఎన్ని ఏసీబీ కేసులు, ఎంతమంది అక్రమంగా సంపాదించే అవినీతి అధికారులను పట్టుకున్నాక ఉపయోగం ఏమున్నది? చట్టాలు కరెక్ట్గా లేనప్పుడు ఆ చట్టాలను సరి చేయడానికి పోరాడేదే మన విద్యార్థుల రాజకీయ పార్టీ. మీరందరూ మన పార్టీకి మద్దతు ఇవ్వాలి. అయితే ఈరోజు కొత్త వార్త, కొత్త తిమింగలం, 100 కాదు ఈసారి 200 కోట్ల తిమింగలం. ఎవరంటే మోహన్ నాయక్, ఇంజనీరింగ్ చీఫ్, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, పెద్ద ఇంజనీరు. ఇంతకుముందుకు హైదరాబాద్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసిండు ఈ మోహన్ నాయక్ అనే వ్యక్తి. ఈయన మామూలుగా సంపాదించలేదు, ఇష్టం ఉన్నట్టు సంపాదించిండు. ఈయన వెనక ఎవరు ఉన్నారో కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈయన ఏసీబీ దొరకబట్టిన ఏంటిదంటే మంచిగా జర ఎంటర్టైనింగ్ ఉంటాయి. మనం పబ్లిక్ సొమ్ము కదా, మనం దోసుకున్నప్పుడు ఏం చేయలేము, దొరికినప్పుడన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాం. 1.5 కిలో బంగారం బిస్కెట్లు, మీకు ఇక్కడ వీడియోలు కూడా పెడతా, బిస్కెట్లు ఎట్లున్నాయో చూద్దరంట. మనం చాలామంది ఆ బిస్కెట్లను చూసి ఉన్నాం. ఎవరైనా ఇట్లాంటి పెద్ద మనిషి దొరికినప్పుడు తప్ప ఎప్పుడు చూసి ఉన్నాం. 1.5 కిలో బంగారం బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి, 9 ఫోన్లు, 6 ల్యాప్టాప్లు, ఈ ఒక్క మనిషికే 9 ఫోన్లు, 7 ఖరీదైన ఫ్లాట్లు, గచ్చిబౌలి, కుకట్పల్లి, మియాపూర్ ఏరియాలలో 7 ఖరీదైన ఫ్లాట్లు, 20 ఎకరాల వ్యవసాయ భూమి 5 ప్లేస్లలో ఉన్నది, ఒకటే దగ్గర కాకుండా. ఇక అక్కడ రాసిచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇవన్నీ ఎవరు ఎక్కడికి వెళ్ళి సంపాదించిండో కూడా మనం డీటెయిల్ మాట్లాడుకుందాం. ఈ 7 ఫ్లాట్లే కాకుండా మియాపూర్లో ఒక XXX విల్లా, కుకట్పల్లిలో కొత్తగా కట్టిన ఇల్లు, రీసెంట్గా కట్టిండట ఇల్లు అది. అదేవిధంగా ఒక మంచిగా లగ్జరియస్ విల్లా కొనేందుకు ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చిన పత్రాలు దొరికినాయట. బ్యాంక్ అకౌంట్లో, శాలరీ అకౌంట్లో ₹1,44,00,000 డబ్బులు ఆయన శాలరీ అకౌంట్లోనే. ఆయన శాలరీ వేసినట్టు అట్లే ఉన్నాయంట, తీయలే. ఎందుకు బయటకు వెళ్ళి వచ్చేటే తీసుకుంటున్నాడు, ఇంకా అల్లకెళ్ళి ఖర్చు ఎందుకు చేయాలి, పొదుపుగా దాచుకుందామని ఉన్నాడు పెద్ద మనిషి. ఇంట్లో 55 లక్షల లిక్విడ్ క్యాషు, గుట్టలు, కొండలు, కట్టలు ఉన్నాయి. డిమార్ట్కి పోతే ఎవరైనా పెళ్ళికి ఏదైనా ఫంక్షన్ ఉంటే డిమార్ట్కి పోయి 10,000, 15,000 సామాన్ తెచ్చుకుంటే 3-4 సంచులు నిండి ఒక కార్లో నిండుతుంది చూడు. ఎంత తిప్పి కొడితే 10,000-15,000 సామానే ఒక కారు నిండుతుంది. ఇట్లా ఈయన ఇంట్లో గుట్టలు ఉన్నాయి ఆ కట్టల నోట్లు. ఒక మినీ బారు, మొత్తం ఫారెన్ లిక్కర్ బాటిల్స్. ఇక ఇన్ని కోట్లు, 100,000 కోట్లు సంపాదించినాక చీప్ లిక్కర్ తాగుతాడా, లేకపోతే ఇక్కడ లోకల్ బార్లు, లోకల్ వైన్ షాప్లో తెచ్చుకుంటాడా? అన్నీ ఫారెన్ బాటిల్సే. అయితే ఇవన్నీ ఎట్లా సంపాదించిందట అంటే, ఈ పెద్ద మనిషి ఇంజనీర్ కాబట్టి రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఆ కాంట్రాక్టర్లకు ఫండ్ అమలు అవుతుంది కదా, అలా మనోనికి కమిషన్ కావాలన్నట. ఏ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంట్రాక్టర్ మనోడైనా పగోడైనా, కాంట్రాక్టర్ మినిస్టర్కి తెలిసిన వ్యక్తి అయినా కూడా ఐ డోంట్ కేర్, నాకు మీకు ఇచ్చే కాంట్రాక్ట్ మీకు ఇప్పిస్తా, నా అనుకునేటోళ్ళకి నేను కాంట్రాక్ట్ ఇప్పిస్తా, వాళ్ళకి వెళ్ళిన కమిషన్ కావాలి అని చెప్పి ఇట్లా కమిషన్ తీసుకున్నాడు. ఆ కమిషన్ ఏడికి దారి తీస్తే తెలుసా? ఇట్లాంటి వాడు కమిషన్ తీసుకొని ఇంకా 100 మంది తీసుకుంటారు. వీడు దొరికిండు కాబట్టి దొంగ అంటున్నాం. ఒక్క కాంట్రాక్ట్కి, ఒక్క రోడ్డుకి వేయడానికి రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అధికారులు, లంచం తీసుకునేటోళ్ళు, అక్కడ కార్పొరేటర్లు, కొంతమంది అవినీతి జర్నలిస్టులు, రకరకాల అందరూ తీసుకుంటారు. తలా పిరికేడు ఏదో ఉంటుంది కదా, అట్లాంటిది తీసేసుకుంటారు. దీనికి కారణం ఇది ఎక్కడ పడుతుంది అంటే, ఆ కాంట్రాక్టర్ వీళ్ళందరికీ ఇచ్చేసరికి లో క్వాలిటీ రోడ్లు కడతాడు. ఏదన్నా పెద్ద వెహికల్ పోయినప్పుడు, వర్షం పడ్డప్పుడు గుంటలు ఏర్పడతాయి. ఆ గుంటలలో పడి స్కూల్ బస్సులు కానీ, లేకపోతే వ్యవసాయానికి అటు ఇటు పోయి వచ్చే రైతులు కానీ, లేకపోతే జాబ్ చేయడానికి పోయే కామన్ పీపుల్ కానీ ఆ గుంతలలో పడి చచ్చిపోయేది. ఈ ఖరీదు, ఈ 100 కోట్లు, ఈ 1.5 కిలో బంగారం బిస్కెట్లు, ఇవన్నిటి ఖరీదు అక్కడ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, గవర్నమెంట్ నడిపించే ప్రజల ప్రాణం విలువ. ఈ జోకులు అన్ని పక్కన పెడితే ఇది అక్కడికి దారి తీస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే, కొత్త చట్టాలను మంచిగా తీసుకురావాలి. విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం చెప్పింది? ఒక్కసారి అవినీతిలో దొరికిననుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన దొరికిండు, నిజంగానే దొరికిండు మోహన్ నాయక్ అనే వ్యక్తి, ఇంజనీరింగ్ చీఫ్. ఈయన దొరుకుడుతోటి ఈయనకు లైఫ్ టైం
గవర్నమెంట్ జాబ్ ఏముండొద్దు, వీళ్ళ పిల్లలకు, వీళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు ఏముండొద్దు. ఇట్లా రూల్స్ తెచ్చి ఒక 100 మందికి శిక్ష ఎత్తే చాలు, 4 కోట్ల మంది ప్రజలల్లో వేలాది మంది గవర్నమెంట్ ఉద్యోగులు సెట్ రైట్ అవుతారు. ఇజ్జతికి, సిగ్గు శరానికి, పిల్లల భవిష్యత్తు ఆలోచించుకొని సెట్ అవుతారు. అట్లాంటి రూల్స్ తీసుకురావాలంటే విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి, దాన్ని మీరు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు చూడు, రోజుకొకటి 100 కోట్లు 200 కోట్ల తిమింగలాలు రోజుకోటి దొరుకుతారు ఏసీబీకి. ఏం చేస్తారు వాళ్ళు? అయితే జైల్లో కూర్చుంటారు 2-3 నెలలు, తర్వాత వచ్చి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు, తర్వాత మళ్ళీ జాబ్లోకి పోయి మళ్ళీ కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఉపయోగం ఏమున్నది? ఇంకొక విషయం ఏంటంటే, ఈ పెద్ద మనిషి బీఆర్ఎస్ పార్టీకి టచ్లు ఉన్నాడట. ఇంకో 200-300 కోట్లు సంపాదించుకున్నాక ఏదన్నా ఎక్కడన్నా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభకో ఏదో టికెట్ కొంతమంది చూస్తాడంట. కేటీఆర్ కూడా చాలా దగ్గర మనిషి అటీనే. మరి బినామో లేకపోతే ఆయన అడ్డు పెట్టుకొని, ఆ పార్టీని అడ్డు పెట్టుకొని ఈయన ఇట్లా చేస్తాడో, లేకపోతే రాజకీయాల్లో పోదామని డబ్బులు సంపాదించుకుంటాడో తెలియదు. కానీ బీఆర్ఎస్కు కేటీఆర్కు కొంచెం తెలిసిన వ్యక్తినట. మళ్ళీ అట్లే ఇక కాంగ్రెస్లో కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు అండ లేకుండా ఇంత సంపాదించారు. ఈయన ఇంత దొరికిందంటే ఈయన పైన ఉన్నోళ్ళు, ఈయనకు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు, ఈయన ఫాలో అయ్యే ఫ్యాన్ బాయ్ ఉండే రాజకీయ నాయకులు ఇంకెన్ని 100,000 కోట్లు, గుట్టలు కాదు, ఇక ఎవరెస్ట్ శిఖరం అంతా సంపాదించి ఉన్నారు వాళ్ళు సంపాదించిందంటే మిగతా ప్రజలందరం మనం వెనుకబడ్డట్టే కదా. వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు, మనం సెకండ్ అన్నట్టే. వాడు డబ్బులు సంపాదించుండు, మనం వెనుకబడ్డాం, మన తరం వెనుకబడ్డది, మన పిల్లల తరం వెనుకబడ్డది, అంతే కదా. ఇక ఇక్కడ వాల్యూ ఏది? నార్మల్ పీపుల్, కామన్ పబ్లిక్ వాల్యూ ఎక్కడా అని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రజల్నే ప్రశ్నిస్తుంది. కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని దయచేసి మంచి రాజకీయ నాయకులను తీసుకురావాలా. అందుకే మేము చదువుకున్న యువత, ఇవన్నీ చూస్తున్న యువత విద్యార్థుల రాజకీయ పార్టీలోకి వచ్చింది. ఈ ప్లాట్ఫామ్ను మీరు డెవలప్ చేయాలి. దయచేసి అక్రమాలను, అవినీతిని, వాటిని సపోర్ట్ చేసే రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను బొందబెట్టాలని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.